అరుణాచల శివ ధ్యానమిత్రులందరికీ నా ఆత్మాభివందనాలు. నా పేరు ఏంజెల్ సురేష్. అంటే ఈ గ్రూప్‌లో తెలియనోళ్ళకి నేను 2 ముక్కల్లో నా గురించి చెప్తాను. నేను 2012 నుంచి మన పిఎస్ఎస్ఎం పత్రి సార్ నన్ను బొంబాయి మాస్టర్‌గా అక్కడ సెంటర్ చూసుకోమని చెప్పడంతో 2012 నుంచి నేను ఫుల్ టైమ్ మెడిటేటర్ సెంటర్ ఇన్‌చార్జ్‌గా ఒక 4.5, 5 సంవత్సరాలు బొంబాయిలో నేను మాస్టర్‌గా ఉన్నాను. అప్పుడు నేను ఏంజెల్స్ మీద రకరకాల వర్క్‌షాప్స్ అవి చేసేవాడిని. అలాగే ఎన్నో మిగతా రాష్ట్రాల్లో కూడా తిరగడం జరిగింది. అటు కలకట్టా గాని, ఈవెన్ దో ఢిల్లీ, తర్వాత ఆహ్, రకరకాల ఆల్‌మోస్ట్ ఆఫ్ నార్త్ స్టేట్స్ అన్నీ నేను కవర్ చేశా. ఆ తర్వాత 2017 నుంచి నేను హిమాలయాల్లో ఉన్నా. మధ్యలో నేను హైదరాబాద్ గూడా సెంటర్ రన్ చేస్తూ కర్మ ప్రక్షాళన అనేది చేపట్టి ఎంతోమందికి హీలింగ్ ప్రాసెస్‌లో నేర్పించడం జరిగింది. చాలామంది దాని నుంచి అద్భుతమైన ఫలితాలు పొందారు. ప్రస్తుతానికి నేను అరుణాచలంలో ఉంటున్నాను. లాస్ట్ 6 మంత్స్‌గా నేను అరుణాచలంలో నా సాధన ఓన్లీ వ్యక్తిగత సాధన గురించే వచ్చాను. అయితే నేను పబ్లిక్‌తో పూర్తిగా లాస్ట్ 1 ఇయర్ నుంచి పూర్తిగా డిస్కనెక్ట్ చేయి నా సాధన ప్రక్రియల్లో అరుణాచలం వస్తూ పోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను కంప్లీట్‌గా అరుణాచలంలో షిఫ్ట్ అయ్యాను. అయితే నేను ఒకటి షేర్ చేసుకోవాలనుకున్నాను. అంటే నా జీవిత ప్రయాణంలో నేను చాలా కాలంగా ముందు ఒక దశాబ్దంగా అబ్రాడ్‌లో జాబ్ చేసి నేను సంపాదించిన లక్షల రూపాయలు, అంటే అది సుమారుగా 25,00,000 నుంచి 50,00,000 వరకు నేను ఆల్రెడీ నా ఈ ప్రయాణంలో అంటే సేవ చేయడానికని చెప్పి బొంబాయిలో సుమారుగా ఓ 25,00,000 వరకు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టాను. అలాగే హైదరాబాద్‌లో కూడా అంతే మేరకు ఖర్చు పెట్టి నేను అంటే సేవ చేయాలి పత్రిసారి మార్గంలో నా వంతు నేను కృషి చేశాను. ఎప్పుడు ఎవరి దగ్గర నాకు డబ్బులు ఏ రకంగా తీసుకోవాల్సిన అవసరం గానీ, ఎవరిని ఫండ్స్ గానీ నేనెప్పుడూ అడగల. అయినప్పటికి కూడా విశ్వమే మనకిస్తాది. అది పత్రి సార్ చెప్పినట్టు మనం ఎంత పెడతామో దానికి 10 రెట్లు గాదు, 100 రెట్లు కూడా విశ్వం ఇస్తదనే దానికి నా ఎక్స్‌పీరియన్స్‌గా చెప్తున్నాను. నేను అరుణాచలం వచ్చింది గూడా ఆల్‌మోస్ట్ ఆల్ నా దగ్గర ఫండ్స్ అన్నీ నేను ఖర్చు పెట్టడం జరిగింది. సరే, నేను సాధనా మార్గంలో నేను అరుణాచలం వచ్చాను. అయితే అనుకోకుండా అంటే బాబాజీ యొక్క మిరాకిల్స్ లేతే అరుణాచలం బ్లెస్సింగ్స్‌తో నాది ఒక సైటు, అంటే ఇప్పుడు భోగాపురం దగ్గరలో ఒక 20 కిలోమీటర్లు అటు ఇటులో ఒక సైట్ నాదుంది. ఆ సైట్‌ని చూసుకోడానికి, ఒక ప్రహరీ నిర్మించడానికి, ఎందుకంటే సడెన్‌గా దాని వాల్యూ పెరగడంతో అది మనకొక ఎసెట్‌గా మారింది. అంటే మిరాకిల్స్ ఇలాగే జరుగుతాయి. అది ఎప్పుడో ఒకప్పుడు అంతగా లేని వాల్యూ లేనిది ఇప్పుడు కోట్ల రూపాయల వాల్యూకొచ్చిందని నేను రావడం జరిగింది. అయితే ఇక్కడ అనుకోకుండా నా సైట్‌కి గోడ కట్టే నిమిత్తము నాకు లోకల్‌గా ఉన్న సర్కిల్, పాత ఓల్డ్ సర్కిల్, నేను వైజాగ్ వాస్తవ్యుడిని. అక్కడే పుట్టి పెరిగాను. ఆ సర్కిల్‌లో ఒక ఒకతను అప్పటి నుంచి ఒక 15, 20 సంవత్సరాల నుంచి ఆయన రియల్ ఎస్టేట్‌లో ఉన్నారు. ఆయన ఎన్నో సార్లు నాకు అడ్వైజ్ చేశారు. "సురేష్ గారు, మీరు తీసుకుంటే మీ దగ్గర బోలెడు డబ్బులున్నాయి. దీనికి పెట్టుబడి పెట్టండి" అని. నేనెప్పుడు గూడా అంటే ఆధ్యాత్మికంలో మనకి అది అనవసరం అని చెప్పి నేను ఏనాడు గూడా ఆయన చేసిన ప్రతి సైట్ గూడా అద్భుతమైన ఫలితాలొచ్చినియి. అయినా సరే నేను పట్టించుకోలే. కాతే ఈసారి నా సైటు నేను మిరాకిలస్‌గా నా సైటే 10 రెట్లు పెరగడంతో ఆయన అడ్వైజ్ మేరకు కొన్ని నేను విజిట్ చేశాను. యాక్చువల్లీ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నానంటే ముఖ్యంగా నాలాగా లక్షలు చాలామంది ఆధ్యాత్మిక మార్గంలో పెట్టి ఉండే వాళ్ళకి నా అడ్వైజ్ ఏంటంటే, మీరందరూ ఇప్పుడు మనకెక్కడ డబ్బులు ఎక్కడో చోట తిరుగుతూ ఉంటాయి. ఒకే చోట అంటే డీసెంట్రలైజ్ అయ్యే డబ్బులు సెంట్రలైజ్ అయిపోయి ఒకే చోట భారీ పెట్టుబడి రూపాల్లో అది మూలధనంగా కింద లేకపోతే మనం బ్లాక్ మనీ అని చెప్పొచ్చు, సర్క్యులేట్ అవుతుంది. అయితే మన పిరమిడ్‌లోనే కొంతమంది కొన్ని స్కీములు అంటే 1 కాయిన్ లాంటివి, బిట్ కాయిన్ లాంటివి కొట్టి చాలామంది మోసపోయారు. వాళ్ళకి కూడా నేను అడ్వైజ్ చేసేదేంటంటే, మీకేం అవకాశం ఉన్నా ఈ ప్రాంతంలో ఇప్పుడు నేను ఆల్రెడీ తీసుకున్నాను. నా దగ్గర కొన్ని డిపాజిట్స్ లక్కీగా సేవింగ్‌కి పెట్టుకున్న సుమారుగా నేను ఒక 20,00,000 డిపాజిట్‌తో ఇక్కడ భోగాపురంలో ఏంటంటే, నేనిక్కడ ఒక ముక్కలో చెప్పాలంటే, దేశంలో ఇప్పటి వరకు కని విని ఎరగని డెవలప్‌మెంటు ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ చుట్టుపక్కల, అంటే ఐటీ పార్కుల రూపంలో రకరకాల
ఎక్స్‌పోర్ట్ జోన్స్ కింద వస్తున్నాయి. అంటే నేను ఆల్రెడీ అబ్రాడ్‌లో జాబ్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇది దేశంలో ఎక్కడా కంపేర్ చేయడానికి లేదు. అంటే దేశంలో ఎక్కడ కూడా ఇంత భారీ ఎత్తున ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది జరగల. ఎందుకంటే 2040 కల్లా 1,000,000,000 అంటే పెద్ద పెద్ద దేశాల యొక్క క్యాపిటల్‌ని రీచ్ అయ్యే పెద్ద పెద్ద దేశాలకి క్యాపిటల్ 1,000,000,000 ఉంటది. అంత మేజర్ ఇన్వెస్ట్‌మెంట్స్ మనం ఇక్కడ ఏరియాలో టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 500 బిలియన్స్ వరకు ఆల్రెడీ పైప్‌లైన్ అయ్యి ఉన్నాయి. అంటే ఇది కనీవినీ ఎరుగని అభివృద్ధి ఇప్పుడు మనకి ఈ భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతుంది. అక్కడ భారీ ఎత్తు ప్రాజెక్టులొస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో అత్యంత ప్రముఖమైన డాటా సెంటర్‌లన్నీ ఇక్కడికొస్తున్నాయి. ఇది మన హైదరాబాదు ఐటీ సెక్టరు మన ఏదైతే హ్మ్. ఐటీ సెక్టర్ ప్రాంతాలున్నాయో, ఆ ప్రాంతాలు అంటే మనం మాదాపూర్ అంటాము. లేదంటే ఆహ్, ఏవేవైతే ఐటీ సెక్టర్ అక్కడికంట అంటే శంషాబాదు ఈ ప్రాంతాలను మించిన ఇంపాక్ట్ 10 రెట్లు కాదు 100 రెట్లు ఇంపాక్ట్ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే నేను కూడా ఇమ్మీడియేట్‌గా నా దగ్గర కొంత రిసోర్సెస్ తోటి నేను తీసుకున్నా. ఆ ఏరియాలో బికాస్ నా మిత్రుల అడ్వైస్‌తో. ఇది నేను ఎన్నో సార్లు మిస్ అయ్యాను. గానీ మిస్ అయినా సరే ఈ ఆపర్చునిటీ మటుకు ఎవరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఎందుకంటే నేను ఎన్ని రకాలుగా స్పిరిచ్యువల్‌గా నేను ఖర్చు పెట్టానో నాకే తెలుసు. జీవితాన్నే ధారపోసాను. గానీ మనం ఇంకో ఎంతో భారీ ఎత్తున ఇంటర్నేషనల్‌గా వర్క్ చేయాలనుకున్నా అంతకంత మన దగ్గర రిసోర్సెస్ అవసరము. నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఇది నేను విజన్ గూడా చూసా. ఇక్కడ ఏం జరగబోతుందో అది తర్వాత మీకు తప్పకుండా నేను వ్యక్తిగతంగా నాకు మెసేజ్ పెట్టినా సరే నేను ముఖ్యంగా ఈ స్పిరిచ్యువల్ లైన్‌లో ఉన్నోళ్ళు, విశ్వవ్యాప్తంగా వర్క్ చేయాలనుకున్నోళ్ళు నాలాగే ఈ ఆపర్చునిటీ తప్పక యూజ్ చేసుకోండి. మీ తరపు మీ రీసెర్చ్ కూడా చేయండి. అందువల్ల నేను ఓన్లీ నా లైఫ్ ఎక్స్‌పీరియన్స్ తోటి, నా ప్రయాణంలో నేను ఎదురైన సంఘటనలు, అదేవిధంగా నేచర్ నాకు చూపిన అద్భుతమైన అవకాశాల్లో ఇది మహా అద్భుతమైన అవకాశంగా నేను చెప్తున్నాను. దీనికి పక్కా ప్రూఫ్ ఇదేదో కానీ ఆ ప్రాంతాల్లో ఏమి ఎక్కడ వస్తున్నాయి అన్నది నేను ఆల్రెడీ చాలా వర్కౌట్ చేసి, వైజాగ్‌లో 1 వీక్ స్పెండ్ చేసి అంటే ఆల్రెడీ నాకు అత్యంత ప్రియమైన ఆ ప్రమోటర్ ఉన్నారు. ఆయన మొత్తం డీటెయిల్స్ అన్నీ నేను తీసుకున్నాను. ఆయన దగ్గర ఉన్నవి. మాస్టర్ ప్లాన్స్ అయితేనేమి, ఎక్కడెక్కడ ఎస్‌సీజెడ్‌లు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏవి ఎలొకేషన్ అవుతున్నాయి. అవన్నిటిని నేను చూసినాక నేను చాలా షాక్ అయ్యాను, ఆశ్చర్యపోయాను. కాబట్టి ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని ముఖ్యంగా మీకు దగ్గర సన్నిహితులందరికీ తెలియజేయండి. ఏ మాత్రం మీ దగ్గర కరెన్సీ ఉన్నా మనీకి ఎప్పుడు వాల్యూ ఉండదు. నా దగ్గర బోలెడు డబ్బులు పడి ఉండేవి ఇంతకుముందు. అప్పుడే పెట్టుంటే బాగుండేది. కానీ ఇది కూడా అద్భుతమైన అవకాశం అని మరొక్కసారి నేను మనవి చేసుకుంటున్నాను. మీరు దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు మెసేజ్ పెట్టండి. ఓకే మాస్టర్స్. థాంక్ యూ ఫర్ ఆల్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.